మన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి ప్రచారం కోసము వేదిక మీదకి వస్తున్న అమిత్ షా గారి ప్రోగ్రాం కు తరలి వెళ్తున్నాము. ఈరోజు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారి గెలుపుకై రాయగిరిలో జరుగుతున్నటువంటి సభకు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ఆ సభకు వేలాదిగా బచ్చన్నపేట మండలం నుంచి వందలాది కార్లలో తరలి వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కూడా బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి మాదిగలుగా అత్యధిక సంఖ్యలో ఆ సభకు తరలి వెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఒకటే పిలుపునిస్తున్నాం, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి బీజేపీని గెలిపించి ఖచ్చితంగా మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దేశ ప్రజలందరి క్షేమం కోసం, ఈ దేశ ప్రజలందరి ప్రగతి కోసం నరేంద్ర మోడీ గారు గెలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి మనం అందరం కమలం పువ్వు గుర్తుపైన ఓటేయడానికి, అమిత్ షా గారి మీటింగ్ ని సక్సెస్ చేయడానికి వేలాదిగా తరలి వెళ్ళడం జరుగుతుంది. నా పేరు పైస రాజశేఖర్ మాదిగా, ఎంఆర్పీఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. ఈరోజు బచ్చన్నపేట మండలం నుండి మా అమిత్ షా గారి సమావేశానికి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కోసం పెద్ద సంఖ్యలో రాగిరికి బయలుదేరడం జరిగింది. ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేయండి, కమలం పువ్వు గుర్తు కోటేయండి. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉంటేనే దేశానికి రక్షణ, దేశ సమగ్రత, దేశ అభివృద్ధి జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే 100కు 100% కమలం వికసించాలి. 400 సీట్లలో బూర నర్సయ్య గౌడ్ గారి భువనగిరి పార్లమెంటు కూడా గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ అభివృద్ధి చేయాలంటే భువనగిరిలో మన ఎంపీ గారు ఉంటే అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఊర్ల నుంచి హైదరాబాద్ లో, వరంగల్లో, వివిధ రాష్ట్రాలలో ఉంటున్న మేధావులకు, ఉద్యోగస్తులకు, చదువుకుంటున్న యువకులకు వాళ్ళందరికీ నమస్కరించి కోరుతా ఉన్నా, 13వ తేదీ నాడు పెద్ద సంఖ్యలో మీరు ఇక్కడికి ఓటేయడానికి జనగామ నియోజకవర్గ వాసులంతా, భువనగిరి పార్లమెంటు వాసులంతా ఇక్కడికి రావాలి. వచ్చి మీతో పాటుగా మీ ఇళ్లలో కూడా అమ్మ నాన్న కూడా, మన అక్క చెల్లెలందరికీ కూడా మోడీ గారికి ఓటేయమని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళకు, ఢిల్లీలో ఉంటున్న వాళ్ళకు, మహారాష్ట్రలో ఉంటున్న వాళ్ళకు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి 100కు 100% వాళ్ళకు తెలుసు. ఏ విధంగా దేశం అభివృద్ధి చెందుతుందో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడికి ఒక రోజు ముందే వచ్చి మన ఇళ్లలో అందరి ఓట్లు కమలం పువ్వు పైన వేయించి అత్యధిక మెజార్టీతో బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని, నరేంద్ర మోడీని మరొకసారి ప్రధానమంత్రిని చేయడానికి విదేశాలలో ఉంటున్న, దేశాల్లోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.